చాలా దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక ఫైజర్ లాంటి కంపెనీ సీఈఓ అపాయింట్మెంట్స్ కోసం చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీతో కొలాబరేషన్ మా ప్రాంతం, మా స్టేట్లో ఉండాలి అని పీఎం కానీ, సీఎంలు కానీ చూస్తున్నారు. మీ రోజుల్లో ఫైజర్ సీఈఓగా మీరున్నప్పుడు హూ అప్రోచ్డ్ యూ? ఏ రకంగా ఉండింది అప్పుడు? అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్స్ కూడా లేదండి. మరి అప్రోచ్ చేసేవాళ్ళు ఉండలేదు. మేము అప్రోచ్ చేస్తామండి. ఇంత ఎక్స్పాన్షన్ చేసేకి, ఇంత కృషి పడేకి మేము పరిగెత్తాల్సి వచ్చాయి. అంటే అంత లాంగ్ విజన్ ఉండాలి స్టేట్ లీడర్స్కి కూడా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు లేదు. ఎవడు వచ్చేవాడు కాదు. ఎలా చేస్తానంటే నువ్వు పెద్దవాడు అంటే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడు అంటే చిన్నవాడు, ఆ గ్యాప్ క్లియర్గా ఉండే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం దర్ ఇస్ అ రేస్ ఫర్ బీయింగ్ నెంబర్ 1. మీరు రేస్ చేస్తున్నారు నెంబర్ 1కి, నేను రేస్ చేస్తున్నాను. దీంట్లో ఎవరు రాంగ్ కాదండి. ఆ కాలం రేస్ లేదు. దెర్ వాజ్ నో రేస్ టు బి నెంబర్ 1. ఎవ్రీబడి వాంట్ టు అచీవ్ నెంబర్ 1 పొజిషన్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వచ్చిన కాలం. సో మేము పోయామండి. ఈ స్థితి మీరు చెప్తా ఉండేది పోస్ట్ 2006 అండి. 2006 వరకు అమర్ లేదు. మీరు కొంచెం చరిత్ర తిప్పి చూడండి. ఎవడో వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడో వస్తాడు. ఇది అట్ట కాదండి. ఒక యాప్ చేసి నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు.